హాయ్ హలో బ్రో, ఎలా ఉన్నారు అందరూ? ఖతర్‌లో పనిచేస్తున్నటువంటి డ్రైవర్స్ ఎవరైనా గానీ, లేదంటే గనక వచ్చినటువంటి వాళ్ళకొచ్చేసి ఒక చిన్నపాటి ఇన్ఫర్మేషన్ ఇది మీకోసమే. కాస్త చివరి వరకైతే చూడండి. రీసెంట్‌గా వచ్చేసి ఒక ఇంట్లో ఫిలిపిని అమ్మాయి, అదేవిధంగా మన ఇండియాకి చెందినటువంటి డ్రైవర్లు గత 5 నెలలుగా అయితే ఒక ఇంట్లో అయితే వర్క్ అయితే చేస్తూ ఉండేవాళ్ళు. ఉన్నట్టుండి ఆ పని మనిషికొచ్చేసి ఎక్కువగా వాంతులు రావడం, అదేవిధంగా కడుపు నొప్పి రావడంతో వాళ్ళ మేడం వచ్చేసి గవర్నమెంట్ హాస్పిటల్‌కైతే తీసుకెళ్ళింది. తీసుకువెళ్ళిన తర్వాత డాక్టర్ పూర్తిగా చెకప్ చేసిన తర్వాత అయితే ఒక నిజానైతే చెప్పాడనమాట. అదేంటంటే గన ఫిలిపిని అమ్మాయి వచ్చేసి ప్రస్తుతం అయితే ప్రెగ్నెంట్ అని చెప్పి వాళ్ళ మేడంతో అయితే చెప్పారు. ఆ మాట వినంగానే వాళ్ళ మేడం షాక్ తిని ఆ ఫిలిపిని అమ్మాయిని ఒకే ప్రశ్న అయితే వేసింది. సరే, బాగానే ఉంది, ప్రెగ్నెన్సీ అన్నీ బాగానే తెచ్చుకున్నావు, ఎంజాయ్ చేసినావు, మరి దీనికి కారణం ఎవరు అని అడగంగానే ఆ ఫిలిపిన్ అమ్మాయి షాకింగ్‌గా ఒక విషయం అయితే చెప్పింది. ఎవరో కాదు మేడం, మన ఇంట్లో పనిచేస్తున్నటువంటి ఇండియాకి చెందినటువంటి డ్రైవర్ ఎవరైతే ఉన్నారో తనే అని. ఆ మాట చెప్పంగానే కోపంతో ఇంగా బేసిక్‌గా ఏం చేస్తారు అరబీ వాళ్ళు, ఇమ్మీడియేట్‌గా వెళ్ళేసి పోలీస్ స్టేషన్‌లో అయితే కంప్లెయింట్ అయితే ఇచ్చారు. ప్రెజెంట్ వచ్చేసి ఆ ఫిలిపిన్ అమ్మాయిని డాక్టర్స్ హాస్పిటల్‌లోనే ఉంచేసి మరి నిజంగానే ఆ డ్రైవరు తనకి ప్రెగ్నెన్సీ చేశాడా లేదా అని అయితే టెస్ట్ అయితే చేస్తున్నారు. అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే బ్రో, ఆ ఫిలిపిని అమ్మాయికి వచ్చేసి ప్రతి శుక్రవారం ఇట్లా బయటికి వెళ్ళి చుట్టీలకైతే వెళ్తూ ఉండేది. మరి అలా చుట్టీలకు వెళ్ళేటటువంటి క్రమంలో వచ్చేసి మరి ఎవరైనా బయట బాయ్ ఫ్రెండ్ ఉండడం వల్ల తన వల్ల ప్రెగ్నెన్సీ వచ్చిందా, లేకపోతే కానీ నిజంగా మనవాడి వల్ల వచ్చిందా అనేది సస్పెన్స్‌గా అయితే ఉంది. ఇవన్నీ సస్పెన్స్ వీడాలంటే గన పూర్తిగా ఆ అమ్మాయిని టెస్ట్ అన్నీ చేసిన తర్వాత అయితే బయటైతే పడుతుంది. మరి ఇప్పుడు మన డ్రైవర్ పరిస్థితి ఏంటి బ్రో? మరి ఏవైనా కాంప్లికేషన్స్ ఏమన్నా వస్తాయంటే గన ఇక్కడ ఒకవేళ మన ఇండియాకి చెందినటువంటి డ్రైవరు నిజంగానే ప్రెగ్నెన్సీ గన చేసి ఉంటే గన కంపల్సరీగా మన వాడికైతే గన 1 సంవత్సరం 2 సంవత్సరాలు జైలు శిక్ష అయితే పడేటటువంటి ఆస్కారం ఉంది. పైగా ఫింగర్ కూడా వేసి అయితే పంపిస్తారు. కాకపోతే ఏంటంటే గన ఇక్కడ మనం గమనించేది ఏంటంటే గన ఆ అమ్మాయి ఇలా చుట్టికి అలా వెళ్తూ ఉండేది కాబట్టి బయటికి బహుశా ఏమో బాయ్ ఫ్రెండ్ కూడా ఉండి ఉండొచ్చు కదా. అలా కూడా ప్రెగ్నెన్సీ అయితే వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టేసి ఆ యాంగిల్లో కూడా పోలీసు వాళ్ళు అదేవిధంగా డాక్టర్స్ అయితే చెక్ అయితే చేస్తున్నారు. అదేవిధంగా ఎంక్వైరీ అయితే చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా మీలలో కూడా ఖతర్‌లో కూడా పనిచేసేటటువంటి వాళ్ళు ఒక విషయం అయితే గుర్తుపెట్టుకుంటారు. ఇక్కడ కూడా ఫిలిపిని వాళ్ళకి వచ్చేసి చుట్టీస్ కూడా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి నేను ఇక్కడ ఇంట్లో వర్క్ చేస్తున్నాను కదా. నాకు జస్ట్ ఒక 2 ఇళ్ళ మధ్యలో కాదు, ఆ అవతల వచ్చేసి ఒక ఫిలిపిన్ అమ్మాయి అయితే ఉంది. ప్రతి శుక్రవారం వెళ్తూ ఉంటుంది. ఆ ఇంట్లో వచ్చేసి మన డ్రైవర్ కూడా వర్క్ అయితే చేస్తున్నాడు. అలా ఎక్కడైతే ఇళ్లలో వర్క్ చేస్తూ ఉంటారో ఖతర్‌లో ఎవరికైతే చుట్టూ ఉంటుంది కదా, ఆ పని మనుషులకు సంబంధించినంత వరకు మీరు ఏం చేస్తారంటే కానీ ఐమోలలో ఫోన్లు చేయడం, లేదంటే కానీ వాట్సాప్‌లలో ముచ్చట్లు పెట్టడం మాత్రం చేయకండి. ఎందుకంటే కనుక బయట వాళ్ళు చేసేటటువంటి తప్పులు ఒకవేళ బై మిస్టేక్ మీ మీద నెట్టారనుకోండి, సౌదీలో ఏవైతే ఉన్నాయో నేను చాలా క్లిస్టల్ క్లియర్‌గా ప్రతి వీడియోలో చెప్తున్నాను. సౌదీలో ఉన్నటువంటి షరియత్ రూల్స్ మొత్తం అన్నీ కూడా ఖతర్‌లో కూడా అప్లై అయితే చేస్తారు. మీరు బయటికి పోవడం పక్కన పెట్టండి, చిట్ట చివరికి మీరు జీవితాంతం జైల్లో కూడా కూర్చునేటువంటి అవకాశం అయితే ఉంది. జాగ్రత్త. మన మూవీస్‌లలో అదేవిధంగా సీరియల్స్‌లలో అయితే ఒక డైలాగ్ అయితే వింటూ ఉంటాం కదా, ముళ్ళు వెళ్ళి ఆకు మీద పడ్డా, ఆకు వెళ్ళి ముళ్ళు మీద పడ్డా కూడా చిరిగేది ఆకే అని. అది పాత సామెత. ఇప్పుడు లేటెస్ట్‌గా వచ్చేసి ఆకు వెళ్ళి ముళ్ళు మీద పడ్డా, ముళ్ళు వెళ్ళి ఆకు మీద పడ్డా కూడా ఆకు చినగడానికి కారణం ముళ్ళే కదా అని అంటారు. అంటే ఇక్కడ ఆకు ఆడవాళ్ళు అయితే కనుక ముళ్ళు ఎవరు మగవాళ్ళు. ఎటు తిరిగి వాళ్ళు చెప్పిందే నెగ్గి ఫస్ట్ అయితే మీరు జైలుకి అయితే వెళ్తారు. ఆ తర్వాత వచ్చేసి పనిష్మెంట్స్ అన్నీ పడేసి మీరు నిర్దోషిని బయటపడేసరికి వచ్చేసి నెల పట్టచ్చు, లేదంటే కనుక సంవత్సరమైన పట్టచ్చు. కాబట్టేసి మీరు ముళ్ళులు కాబట్టేసి, అంటే ఇంక్లూడింగ్ మనందరం ముళ్ళులం కాబట్టేసి ఆకు జోలికి వెళ్ళకుండా కాస్త జాగ్రత్తగా అయితే ఉందాం బ్రదర్. అందరూ బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఫ్రమ్ అబ్దుల్ రెహమాన్ యూట్యూబ్ ఛానల్. కాస్త మందుకి, అదేవిధంగా బెట్టింగ్ యాప్స్కి, అదేవిధంగా ఫ్రెండ్స్కి కాస్త పిల్లల్ని అయితే కాస్త దూరంగా అయితే ఉంచండి బ్రో. ఎందుకంటే కనుక కాలాలు బాగలేవు. ముఖ్యంగా వచ్చేసి ఈ వాట్సాప్ గ్రూప్స్ కావచ్చు, అదేవిధంగా రిలీజియన్స్, క్యాస్ట్కి సంబంధించినటువంటి వీడియోస్ షేర్ చేసేటటువంటి వాళ్ళు ఎవరైనా కానీ మీ మొబైల్లో కన్నా ఉన్నట్లయితే కనుక వాళ్ళని ఇమీడియట్గా బ్లాక్ అయితే చేయండి. ఎందుకంటే కనుక మీరు కేవలం పిల్లలే కాదు, చదువుకున్నటువంటి విద్యార్థులే కాదు, రేపటి భారతావనికి ముద్దు బిడ్డలు. అదేవిధంగా వచ్చేసి భారతదేశాన్ని ముందుకు తీసుకువెళ్ళాలంటే కానీ అది మీ వల్లే అవుతుంది. కాబట్టి ఇటువంటి వాటికి దూరంగా అయితే ఉండండి బ్రదర్. హ్యావ్ ఎ నైస్ డే అండ్ బాయ్ బాయ్.